ఇది వచ్చేసి హ్యాపీ సాయిల్ అండి. హ్యాపీ సాయిల్ ఏం చేస్తుంది, మనకి భూమిలో ఉన్నటువంటి గట్టితనాన్ని గుల్లలుగా చేసి వేర్ల వ్యవస్థను డెవలప్మెంట్ చేస్తుంది. సో ఈ యొక్క ప్రోడక్ట్ను మనము ఎకరానికి మోతాదులో మనకు ఒకటి వేయచ్చు, లేదంటే 2 కూడా వేయచ్చు. మీ యొక్క వెసులుబాటు. ఒకటి వేస్తే మళ్ళీ 15 డేస్కు మళ్ళీ ఒకటి కూడా వేసుకోవచ్చు, ఎలా వీలైతే అలా. దీన్ని మిక్సింగ్ చేసే విధానం ఎట్లా అనేది నేను చివర్లో చెప్తాను. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇన్ని రోజుల నుంచి మనం వేసినటువంటి కెమికల్ అండ్ వ్యర్థాలు అండ్ ప్లాస్టిక్స్ వీటినన్నింటినీ ఇది ఏం చేస్తుందంటే పిండి చేసేసి వేర్ల వ్యవస్థను డెవలప్ చేసి దాంతోపాటు మనకి రూట్ డెవలప్మెంట్ చేస్తుంది. వర్షం పడ్డప్పుడు ఈ వర్షం నీరుని కూడా స్టోరేజ్ చేసే కెపాసిటీ దీనిలో ఉంటుంది. ఇంకో విషయం గుడ్ న్యూస్ ఏంటంటే, ఇది కలుపు నివారణ కూడా ఒక 50% వరకు తగ్గిస్తుంది. ఎందుకంటే ఇది వేయడం వల్ల కలుపు మన తీసే వాళ్ళ కూలీల సంఖ్య 10 మంది ఉన్నారనుకోండి, ఒక 5గురితో మనము కంప్లీట్ చేసుకోవచ్చు. అంత లూజ్గా వస్తుంది అన్నట్టు. సో ఇది ఒక ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ గ్రో జాయ్ గ్రాన్యుల్స్. ఇదేంటి అని అంటే, మనకి 2 కేజీల బ్యాగ్ ఇది మామూలుగా చెప్పాలంటే ఒక 2 ట్రాక్టర్ల ఎరువుతో సమానం, ఇది పెంటతో సమానం. సో అప్పుడే పెట్టిన మొక్కకు వేర్ల వ్యవస్థ అనేది డెవలప్మెంట్ కాదు కాబట్టి ఇది మొక్కకి ఇన్స్టంట్ ఫుడ్ను అందిస్తుంది. దీన్ని ఎకరానికి 2 ఖచ్చితంగా వేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి హ్యాపీ సాయిల్ ఇది ఒకటి, ఇవి 2 కాంబినేషన్ కనుక తీసుకొని వీటిలో మనకు ఒక 100 ml జాయ్ స్ప్రెడ్, ఇది ఈ 3 మనము ఒక బస్తా యూరియా కానీ డిఏపి కానీ వేసే దాంట్లో 50% తగ్గించి ఈ 50%లో ఈ 3 మంచిగా మిక్స్ చేసి మనము పత్తికైతే మొక్కకింత వేసుకుంటూ వెళ్ళాలి, అదే పొలం అయితే చల్లాలి. నెక్స్ట్ అన్ని రకాల పంటలకు భూమిలో చల్లడం చాలా ఉత్తమం. లేదండి మేము డ్రిప్ ద్వారా కూడా వేస్తామంటే అలా కూడా వేయచ్చు. సో ఈ 3 రకాల పనితీరు ఇది వచ్చేసి భూమి లూజ్ చేస్తుంది, ఇది మొక్కకు అప్పుడే పెట్టిన మొక్కకు వేర్ల వ్యవస్థకు డెవలప్ చేయడానికి మొక్కకు ఇన్స్టంట్ హెల్త్ని ఇస్తుంది. నెక్స్ట్ ఇదేం చేస్తుంది అంటే, మనము స్ప్రే చేసిన మందు కానీ చల్లిన మందు కానీ ఒకే దగ్గర ఉండిపోకుండా స్ప్రెడ్ చేస్తుంది అన్నట్టు చేను మొత్తం. సో ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు అడుగు మందు అంటాం మనం. ఇది మనం మంచి రిజల్ట్ కావాలంటే 15-20 రోజులకు ఒక్కసారి నాటేసినాక ఒకసారి, మళ్ళీ 20 రోజులకు మళ్ళీ ఒకసారి, సేమ్ ప్రాసెస్. ఓకే, ఇది మన అడుగు మందు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 20-25 డేస్ తర్వాత 2వ డోస్ వేసిన 20-25 డేస్ తర్వాత ఫాస్ఫరస్. ఇదేంటిదంటే ఇది నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం అనేది సమపాలలో ఉంటుంది. మొక్కకు గంట ఎక్కువ పోయడానికి పనిచేస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే మన పచ్చదనం రావడానికి, అండ్ ఇంకా చెప్పాలంటే గ్రోతింగ్ వస్తుంది, బ్రాంచెస్ పలువలు ఎక్కువ రావడానికి పనిచేస్తుందండి. సో ఇది చేను పచ్చదనం తీసుకొస్తుంది, పొలం అనేది ఒక గ్రీనరీని తీసుకొస్తుంది, గంట పిలుక ఎక్కువ రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి పచ్చగా వచ్చిందంటే ఏమొస్తుంది, పురుగు వస్తుంది. పురుగు వచ్చిందనుకోండి, రైతు ఏం చేస్తాడు, తీసుకుపోయి వివిధ కెమికల్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు చేను పచ్చగా ఉన్నప్పుడు పురుగు వస్తుంది కాబట్టి పురుగు చావడానికి మన రైతులు ఏం చేస్తారంటే ఎక్కువ సంఖ్యలో కెమికల్ని యూజ్ చేస్తూ ఉంటారు. కెమికల్ యూజ్ చేయడం వల్ల మిత్రజీవులు, శత్రుజీవులు 2 చనిపోవడం వల్ల మొక్కకు కావాల్సినటువంటి మంచి అంటే దీన్ని ఏమన్నా మన భాషలో చెప్పాలంటే మిత్రజీవులు అంటాం. ఆ మిత్రజీవులు సంక్రమం అనేది జరగకపోవడం వల్ల దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో మనం ఆలోచించాల్సిన విధానం ఏంటంటే, పురుగు చావకూడదు, పురుగు చావకుండా చేను బాగుండాలి, పంట దిగుబడి ఎక్కువ రావాలి అంటే కనుక మన డేజాయివ్లో జాయ్ ప్రొటెక్ట్ అండి. ప్రొటెక్ట్ అంటే మన
పంటకి రక్షణ కవచం ఇది మన భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల మొక్కలకు, అన్ని రకాల పంటలకి, పండ్ల తోటలకి, పూల తోటలకి, అన్నిటికీ ఒకటి రామబాణం లాగా పనిచేస్తుంది ఇది. సో ఇది ఎలా అంటే ఎవ్రీ 15 లీటర్స్కి 30 ml అనేది మనము లిక్విడ్ అనేది, ఇది వచ్చేసి ఎకరానికి మనము చిన్న స్టేజిలో ఉన్నప్పుడైతే 2 సార్లు కొట్టచ్చు పురుగు రాకుండా. సో దీన్ని మనము జాయ్ స్ప్రెడ్ అనేది 100 ml ఉంటుంది. దీంతో 2 కలిపి కనుక కొడితే మనకు మొక్క ఆరోగ్యంతో పాటు సెకండ్ ఏంటిదంటే ఎలాంటి వైరస్లు రాకుండా కాపాడుతుంది. ఆల్రెడీ వచ్చిన వాటికి మాత్రం 2 times కొట్టాల్సి వస్తుంది. రాకముందే మాత్రం ఒక్కసారి మనము పంట మొత్తం కవర్ చేసుకోవచ్చు. సో మనకు ఏంటంటే తీరా టైంకు మనం తీసుకొచ్చి కొట్టడం వల్ల 10 daysకి ఒకసారి కొట్టాల్సి వస్తుంది. సో దీని తర్వాత వచ్చేసి సేమ్ ఇదే 500 mlలో ఉంటుంది జాయ్ ఓజెమ్ అండి. అది ఏంటంటే పూత ఎక్కువ రావడానికి అది మనకు లాస్ట్ ఫైనల్ డోస్ అది. దీంతోపాటు మనము ఇంకా పూర్తి వివరాలు మనం ఏదైతే యూరియా, DAP లేకుండా వేయాలనుకుంటే మనకు నత్రజని, ఫాస్ఫరస్, నానోటెక్ 19 ఉంది, అండ్ నానోటెక్ 46 ఉంది, అండ్ నానోటెక్ 50 ఉంది. సో వీటితోని మనము యూరియాని కంప్లీటు పారదొరవచ్చు. ఎందుకంటే ఇలా యూరియాల గురించి మీరు లైన్లో నిలబడవలసిన అవసరం కూడా లేదు. మన భూమిని బాగు చేస్తూ వీటితోని మంచి ఆరోగ్యకరమైన పంటను తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు.